Welcome to my channel. Subscribe Flight for more. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ మధ్య తెలంగాణ ఇనిషియేషన్ తీసుకొని చాలా రెస్టారెంట్స్‌లో ఫుడ్ ఇన్స్‌పెక్షన్ అయితే అవుతుంది. మనందరికీ తెలిసిందే, న్యూస్ చాలా చాలా చూస్తున్నాం గదా! ఏ రెస్టారెంట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ హైజీన్ మెయింటైన్ చేయట్లేదనే మనకు తెలిసింది. అదే ప్రాసెస్‌లో ఇప్పుడు స్కూల్‌లో కూడా ఫుడ్ ఇన్స్‌పెక్షన్ స్టార్ట్ చేశారు. ఈ మధ్యన వైరల్ అవుతున్న గాడియం కొల్లూరు బ్రాంచ్ ఇన్స్‌పెక్షన్ గూడా తెలిసింది గదా! సో, అందులో ఏంటంటే చాలా ఫీడ్‌బ్యాక్ వస్తుంది. లైక్ పబ్లిసిటీ స్టంట్ అని అండ్ ఏంటి ఫీస్ పెంచుదామని చెప్పి, ఇలా అని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దామని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే నేను మా సన్ ఆ స్కూల్‌లో చదువుతున్నాడని చెప్పి నేనేమి దీని గురించి మాట్లాడట్లేదు. నేను మా సన్‌ని జాయిన్ చేయకముందు వాడు యాక్చువల్లీ స్పోర్ట్స్ పర్సన్. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి బ్యాడ్మింటన్ స్పోర్ట్స్‌లో ఉన్నాడనమాట. అయితే పార్ట్ ఆఫ్ దట్ మార్నింగ్ వాడు స్కూల్‌కెళ్ళి అంటే 5:00 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి అంటే, నేను వాడికి లంచ్ ప్యాక్ చేసి ఇదంతా అవ్వదు. మాక్సిమం ఎప్పుడు నేను హోమ్ ఫుడే పెడుతూ ఉండేదాన్ని. సో, దానికోసమని మేము చాలా అంటే చాలా బయటంతా అందరిని అడిగి, తెలుసుకొని, ఫుడ్ ఎంత బావుంటది, హైజీన్ ఎలా ఉంటది స్కూల్‌ది అన్నీ కనుక్కొని, మేము ఆ స్కూల్‌లోని స్పోటోపియాకి తనని వేసామనమాట. అయితే ఎప్పుడు ర్యాండమ్‌గా మేము అంటే జస్ట్ పీటీఎమ్స్ అని అలానే కాదు. ర్యాండమ్‌గా ఎప్పుడెళ్ళినా సరే స్కూల్ మెయింటెనెన్స్ ఎప్పుడు హైజీనిక్‌గానే ఉంటది. అంటే వెదర్ మన క్లీనింగ్ సెషన్, వాష్‌రూమ్స్ కానీ, ఫుడ్ కానీ అన్నీ బావుంటాయి. అండ్ మనకి మెను కూడా ఫుడ్ మెను వాళ్ళు రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మా అబ్బాయిని నేను అడుగుతూ ఉంటాను. ఈరోజు ఇది పెట్టారా? ఇది పెట్టారా? అని ఎగ్జాక్ట్‌గా అది పెడతారు. అండ్ టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా ఫుడ్‌ది చాలా బావుంటదనమాట. స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. తను మార్నింగ్ బ్యాడ్మింటన్ సెషన్ అయిపోయిన వెంటనే బాతింగ్‌కి అక్కడ వాష్‌రూమ్‌కి అది ఎళ్తాడు. సో, వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారనమాట. పిల్లల దగ్గర నుంచి నాకెప్పుడు పాజిటివ్ ఫీడ్‌బ్యాకే వచ్చింది. అండ్ స్కూల్ ఫీజ్ అంటారా? సో, ఒక్కటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొల్లూరు అంటే కొంచెం దూరం అనే తప్ప, ఫీజ్ నేను ఇక్కడ ఉన్న స్కూల్స్ కూడా చాలా మట్టుగా మేము కనుక్కున్నామండి. అన్ని స్కూల్స్‌కి మాక్సిమం 10,000-20,000 డిఫరెన్స్ అంతే. అంతకు మించి ఏం గాదు. బట్ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఈ ఫీజు. అదే ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కూడా కొన్ని స్కూల్స్ ఫీజు చాలా ఎక్కువే ఉన్నాయి. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేనేదో చెప్పాలని కాదు గానీ, బట్ ఇది నాకు తెలిసినంత వరకి దిస్ ఈజ్ మై ఒపీనియన్. మరి మీరందరూ ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ నేను అనుకున్నది ఏమైనా మిస్టేక్ అనిపించినా, ఏమనుకున్నా ఇట్స్ ఓకే. ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండ్ నేను మీకు రెస్పాండ్ కూడా అవుతాను. టిల్ దెన్ సీ యూ. బాయ్. ఇట్లు మీ స్వప్న.